ఛానల్. నా పేరు రాజు. కేఏ పాల్ గారంటే మనకు తెలియని వాళ్ళు ఎవరు ఉండరండి. ఎందుకంటే రాజకీయాల్లో కూడా ఎక్కువ చురుగ్గా పాల్గొంటూ ఉంటారు. ప్లస్ ఎక్కడ ఎలక్షన్లు వచ్చినా బై ఎలక్షన్లు వచ్చినా కూడా అక్కడ పోటీ చేసి నిలబడతారు. ఆయన పేరే కేఏ పాల్ గారు. ఆయన పార్టీ ఏమిటంటే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు అండి కేఏ పాల్ గారు. ఎందుకంటే ఒక కామెడియన్గా ఉంటారు, మంచి మంచి కామెడీలు చేస్తూ ఉంటారు. ఎలక్షన్లలో నేనే సీఎంని అవుతాను అంటారు, నాతో రాండి నాలో కలవండి అంటూ ఉంటారు. అట్లాగా రాజకీయాల్లో ఉంటూ చురుగ్గా పాల్గొంటూ ఉన్న కేఏ పాల్పై ఒక లైంగిక వేధింపుల కేసు ఒకటి నమోదైందండి. ఆయన పనిచేసే కార్యాలయంలోనే ఒక యువతి ఫిర్యాదు చేసింది. కేఏ పాల్ గారి మీద ఈ లైంగిక వేధింపుల కేసు ఏమి పరిస్థితి ఏమనేది ఒకసారి మనం చూసుకున్నాం. ఇది శనివారం రాత్రి పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేఏ పాల్ మీద ఈ ఫిర్యాదు అందిందండి. కేఏ పాల్ మీద ఫిర్యాదు అందడం వెనకేమి, కేఏ పాల్ గారు నిజంగానే వేధింపుల కేసు చేశాడా, వాళ్ళ ఆ యువతని ఇబ్బంది పెట్టాడా అనేది కూడా ఒకసారి మనం చూసుకున్నాం. కేఏ పాల్ గారు ఆఫీసులో పనిచేసే యువతి ఫిర్యాదు మేరకు పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కేఏ పాల్ గారు పరిస్థితి రాజకీయాల్లో చురుగ్గా ఉండి ప్రజాశాంతి పార్టీ తెలంగాణలో ఎలక్షన్లున్నా, ఆంధ్రాలో ఎలక్షన్లున్నా కూడా నిలబడతారు. ఎందుకంటే నేనే సీఎం అని అంటూ ఉంటాడు, నాతోనే సీఎం అంటూ ఉంటాడు, ప్రధానమంత్రులను కలిసినా అంటూ ఉంటాడు, సీఎంలు నా దగ్గరకు వచ్చినారు, ఎంతోమంది వచ్చినారని చెప్తూ ఉంటారు. అట్లాంటి కేఏ పాల్ గారి మీద ఈ లైంగిక వేధింపుల కేసు నమోదు కావడం చాలా పరిస్థితి, ఎందుకు నిజం నమోదు అయిందా లేకపోతే కావాల్సిందే అతని మీద పెట్టారా అనేది కూడా ఒకసారి మనం చూసుకున్నాం. కేఏ పాల్పై ఈ లైంగిక వేధింపుల కేసు అనేది ఒకసారి మనం చూసుకుంటే ఆయన కార్యాలయంలో పనిచేసే యువతి ఫిర్యాదు చేశారండి. పాల్ తనని ఏడుస్తున్నారంటూ సి టీమ్స్ను ఆశ్రమించింది బాధితురాలు. పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ పరిస్థితిని చూసుకుంటే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. పాల్ తనను లైంగిక వేధింపులకు గురి చేశారంటూ ఆయన కార్యాలయంలో పనిచేసే ఓ యువతి కేఏ పాల్ గారి మీద పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆయన చూస్తే ఎందుకు ఎలా చేసింది అని ఒకసారి వివరాలు చూసుకుంటూ పోతే ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కార్యాలయంలో ఓ యువతి ఆగస్టు 28న అమెరికా కోఆర్డినేటర్గా ఉద్యోగంలో చేరింది. తాను నైట్ షిఫ్ట్లో ఉండగా కేఏ పాల్ తనను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారని, వాట్సాప్లో అసభ్యకరమైన మెసేజ్లు పంపి వేధిస్తున్నారంటూ ఆమె సి టీమును ఆశ్రమించింది. కేఏ పాల్ గారి మీద ఆయన చెప్పింది ఏమిటంటే, తాను నైటు షిఫ్ట్లో ఉండగా కేఏ పాల్ తనను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారని, వాట్సాప్లో అసభ్యకరమైన మెసేజ్లు పంపి వేధించారంటూ కూడా ఆమె సి టీమ్స్ను ఆశ్రమించింది. కేఏ పాల్ వద్ద ఉద్యోగం మానేసిన ఆమె తన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు కూడా సి టీంకు సమర్పించింది. సి టీమ్స్ అధికారుల సూచనల మేరకు యువతి శనివారం రాత్రి పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేఏ పాల్ గారి మీద ఫిర్యాదు చేసింది. తన వద్ద ఉన్న ఆధారాలను పోలీసులకు అందజేసింది. ఈ ఫిర్యాదు మేరకు కేఏ పాల్పై పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు కేఏ పాల్ కార్యాలయానికి వెళ్ళగా తాళమేసి ఉంది. కేఏ పాల్ ఆచూకీ కోసం అక్కడున్న ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని పోలీసులు ప్రశ్నించగా ఆయన అప్పుడప్పుడు కార్యాలయానికి వచ్చి వెళుతూ ఉంటారని చెప్పినట్లు సమాచారం. కేఏ పాల్ను ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించామని, ఆయన అందుబాటులో లేరని పోలీసులు తెలిపారు. కేసు మటుకు దర్యాప్తు కొనసాగుతుంది. కేఏ పాల్ గారి మీద ఈ లైంగిక వేధింపుల కేసు నిజమేనా అబద్ధమా అనేది మన పోలీసులు దీన్ని ఛేదించిన తర్వాత తెలుస్తుంది. పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఆ యువతి అన్ని ఆధారాలు కూడా పోలీస్ స్టేషన్లో ఇచ్చినట్లు తెలుపుతుంది. వాట్సాప్లో అసభ్యకరమైన మెసేజ్లు పెట్టడం, నైట్ డ్యూటీలో ఉన్నప్పుడు
వచ్చి నన్ను తాకుతూ అసభ్యకరంగా ప్రవర్తిస్తారనేది కూడా ఆ యువతి పంజగుట్ట పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదు చేసింది. అలాగే వాట్సాప్లో అసభ్యకరమైన మెసేజ్లు పంపి వేధించారంటూ కూడా ఆమె సి టీమును ఆశ్రమించింది. కేఏ పాల్ వద్ద ఉద్యోగం మానేసిన ఆమె తమ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు కూడా సి టీముకు సమర్పించింది. మొత్తం ఆధారాలతో శనివారము రాత్రి పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేఏ పాల్ గారి మీద ఫిర్యాదు చేసింది ఆ యువతి. ఏమి ఫిర్యాదు చేసిందంటే, నా మీద అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారు, నన్ను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారని, వాట్సాప్లో అసభ్యకరమైన మెసేజ్లు పంపి వేధిస్తున్నారంటూ ఆమె సి టీమును ఆశ్రమించింది. ఆ యువతి శనివారం సాయంత్రం పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసింది. కేఏ పాల్పై కేసు నమోదు చేసి భాగంగా పోలీసులు ప్రజాశాంత పార్టీకి వెళ్ళారు. పార్టీ కార్యాలయానికి వెళితే అక్కడ తాళాలు వేసి ఉండడంతో అక్కడ ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బందిని అడిగారు. కేఏ పాల్ గారు ఎక్కడున్నారు ఏమని అడిగితే, ఆయన అప్పుడప్పుడు వస్తూ ఉంటారు సార్, ఇక్కడ కంటిన్యూగా ఉండరని ఆ సెక్యూరిటీ వాళ్ళు చెప్పడంతో ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించారు. కానీ అతను అందుబాటులో లేరనేది కూడా తెలిసింది. దీని మీద కేఏ పాల్ గారి మీద చేసిన ఈ కేసు నిజమేనా, ఆయన నిజంగానే కేసు పెడితే కావాల్సింది పెట్టిందా, లేదు ఆమె వెనకాల ఎవరి నుండి కేసు పెట్టించారా ఏమనేది కూడా పోలీసు విచారణలో తెలాలి. ఎందుకంటే కేఏ పాల్ గారు ఒక నిజాయితీపరుడని కూడా అందరూ నమ్ముతున్నారు. ఎందుకంటే ఆయన దైవ వాక్యాలు చెప్తాడు, ప్లస్ రాజకీయాల్లో కూడా సులువుగా ఉంటారు. ఏ రాష్ట్రంలో ఎలక్షన్లు జరిగినా నిలబడతాడు. ప్రజలకు ఆయన రాజకీయాలు, ఆయన మాటలు కూడా ఒక నవ్వుకోవడానికి కూడా పనికిస్తాయి. కేఏ పాల్ గారి మాటలు అట్లా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటాడు. అలాంటి కేఏ పాల్ గారి మీద తన కార్యాలయంలో పనిచేసే యువతి ఫిర్యాదు చేయడం వెనకాల ఎవరన్నా వెనకాల ఉన్నారా, లేదు నిజంగా కేఏ పాల్ గారే అలా చేసి ఉన్నారా అనేది కూడా పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. కాబట్టి పోలీస్ అధికారులు ఏమి చర్య తీసుకుంటారు, కేఏ పాల్ గారి మీద అయిన ఈ కేసు వెనకాల ఎవరన్నా ఉండారా, లేదు కేఏ పాల్ గారే ఆయనను అసభ్యకరంగా ప్రవర్తించారా, వాట్సాప్లో తన మెసేజ్ల ద్వారా తన పూర్తి ఆయన దగ్గర ఉండే పూర్తి డేటాను కూడా పోలీసులకు ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. కేఏ పాల్పై ఈ లైంగిక వేధింపుల కేసు కూడా ఈ కేఏ పాల్ గారికి ఇది ఒక మచ్చలాగా తెస్తుంది. ఎందుకంటే ఆయన జనాల్లో తిరుగుతూ ఉంటారు. అట్లాంటి కేఏ పాల్ మీద ఈ లైంగిక వేధింపుల కేసు నమోదు కావడం కూడా కేఏ పాల్ గారికి చాలా నష్టం అనేది కూడా అందరూ భావిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.